హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. మీరు అందరూ కూడా మంచి సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా. మా అమ్మ అయితే 3 వరకు లేచేసింది, 2:30కి ఏమో లేచిందంట. అప్పటి వరకు పని అంతా అయిపోయిందన్నమాట. మమ్మల్ని 3కి లేపింది. 4 వరకు అట్లీస్ట్ కాల్ చేసేయాలి అని చెప్పేసి ఇంకా ఒత్తులు, అందుకే అంత పొద్దున్న లేపిందనమాట. చల్ల నీళ్ళతోని ఏదో ఉంది కదా, ఇది ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి, ఇది వేసుకొని చల్ల వాటర్తో చేయమని చెప్పింది స్నానం. సో అట్లనే అందరం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా డాడీని కూడా లేపేసినాం. అందరం రెడీ అయితే అవుతున్నాం అనమాట. సో కాలవడానికి ఒత్తులు, ఇంకా డాడీ లేచి పూజ కూడా చేసేసిండు. సో మమ్మీ, నేను, దీపు ఇదంతా రెడీ చేసుకున్నాం అనమాట. సో మీరే వీడియోలో మొత్తం చూసేసేయండి. ఇది నాకు ఫస్ట్ కార్తీక దీపం అనమాట కాలవడం. నేను ఎప్పుడు కాలవలేదు, సో ఇప్పుడే కాలుస్తున్నా. మీరైతే చూసేయండి వీడియో మొత్తం. పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంట్లో సాంగ్సే పెట్టిరు. మంచిగా అనిపించింది అనమాట. లేవడమే సాంగ్స్తో లేచినాం ఇవాళ, దేవుడు సాంగ్స్తో. ఇంకా ఏ ఫెస్టివల్ను కూడా మేము ఫస్ట్ టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని పని చేసుకుంటాం అనమాట. నేను, చెల్లి, మమ్మీ, డాడీ అందరం ఈక్వల్గా చేసుకుంటాం, ఒక్కరొకరం. అందుకనే ఇంత తొందరగా అనుకునే టైంకి అయిపోతాయి అనమాట అన్నీ. సో మీరు కూడా మంచిగా కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాగైనా ఇంకా మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో మేమైతే తులసి చెట్టు దగ్గర మా ఇంట్లోనే కాల్ చేసాం అనమాట.
కల్లా కార్తీక దీపం అయితే కాల్చేసినాం అనమాట. ఇంకా డాడీ దీపు అప్పుడే కాల్చిరు క్రాకర్స్ కూడా, వాళ్ళకి ఉండలేక అవన్నీ చూడలేక పాత ఉండే కదా దీపావళి రోజువి. సో కాల్చేసి మా పొట్టు ఇక్కడ హాయి చెప్తుండు. బుడ్డోడు పొద్దున్నే వచ్చిండు అనమాట. రాగానే దీపు వాడికి బొట్టు పెట్టి స్వీట్ ఇచ్చి ఇంకా అయితే కాల్పించింది అనమాట దీపు. సో అట్లా కాల్చింది. ఇంకా ఈ టైం అయిందనమాట. ఆ తర్వాత నేను ఫుల్ వండుకున్నా, ఎందుకంటే మబ్బుల లేపింది మా మమ్మీ కాబట్టి. సో ఇంకా దీపు ఇక్కడ వాడితో కాల్పిస్తుంది. వాడు ఫుల్ ఖుషి అవుతుంది అనమాట. దీపు డాడీ నేను దీపు అందరం మంచిగా వండుకున్నాం అనమాట. మా అమ్మ వచ్చేసరికి పాప మా ఇంట్లో వేసింది, పనికి కూడా వేసి వచ్చింది. ఇంకా మా అమ్మ వచ్చేసరికి వండుకొని మా అమ్మ వచ్చి మొత్తుకుంది అనమాట. పేనీలు కూడా తినలేరు పండుగ పుట్ట అని చెప్పేసి. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత లేచి పేనీలు అయితే ఇట్లా పాలు వేసుకొని చేసిన అనమాట. నాకు అస్సలు నచ్చాయి పాలల్లో తినడం, నేనైతే చాయ్లోనే తింటా. ఇది మా మమ్మీకి మా డాడీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. సో మా డాడీ ఎప్పుడు తెచ్చినా మంచిగా బల్క్లో తెస్తాడు అనమాట పేనీలు. ఎక్కువ ఇద్దరం ఉండము, దీపు ఉండదు, నేను కూడా ఉన్నా ఇంట్లో. కాకపోతే మమ్మీ కోసం అని తెస్తాడు, అండ్ ఆయన కూడా మంచిగా తింటాడు పేనీలు. సో వాళ్ళ కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇట్లనే సింపుల్గా ప్రిపేర్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ వీడియో పర్పస్ నేను టేస్ట్ చేసిన పేనీలు పాలల్లో నేనైతే అస్సలు తినా అనమాట. అట్లా నాలా కూడా ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ డాడీ పేనీలు తిన తర్వాత శైలి వచ్చింది అనమాట. సో కొన్ని పూలు వేస్తే అల్లుతుండే, అంటే మమ్మీ తెచ్చింది, అందుకే శైలి నేను అల్లిన. మా పొట్టోడు ఇంకా మమ్మల్ని మామూలు కామెడీ చేయలే, మీరే చూసేసింది. సరే ఇప్పుడు చూడు, వాడు ఇప్పుడు వాడు మమ్మల్ని ఎత్తుకుందా వాడు. వాడికి వచ్చిన పాటలన్నీ వాడుతున్నాను అనమాట కన్నయ్య గారు. ఇంకా మేమైతే బంతిపూలు కొత్తింటి కోసం అని కూర్చుతూ ఉండే, అండ్ నేను నైట్ చిన్న డెకరేషన్ కోసం అని కొన్ని నేను తీసుకొని పెట్టుకున్నా. అండ్ ఇక్కడైతే టమాటా రైస్ చేద్దాం అనుకున్నా, కానీ పులావ్ చేసిన అలా. సో అది ఏమైందంటే ఫుల్ కారం అయింది అనమాట, ఎందుకంటే మమ్మీ ఫుల్ పచ్చిమిర్చి కోసింది. అద్దెలోకుండా నేను 3-4 స్పూన్స్ వేసిన కారం. సో అట్లా ఫుల్ కారం అయింది. అయినా అడ్జస్ట్ చేసుకొని మన వాళ్ళు తిన్నారు, కాకపోతే కొంచెం మిగిలింది. దట్స్ ఓకే. కానీ నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. మా డాడీకి కూడా నచ్చింది. కారం చేసినావు బిడ్డ, ఇంత కారమా అని అంటుండే. సో కాకపోతే నేను దీపు మాకు అలవాటే కారం తినడం, ఎందుకంటే రూమ్లో మేము కారం అన్నం, కారం రైస్, టమాటా రైస్ ఇవే చేసుకుంటాం కాబట్టి మాకు అలవాటు అయింది. సో ఇంకా అందరం అయితే అట్లా కూర్చొని తినేసినాం. ఇంకా మమ్మీ దీపు డాడీ కొత్తింటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే ఇంట్లో ఉండే. వాళ్ళు పోయే వరకు మీరు ఓండి, మీరు వచ్చే వరకు నేను పడుకుంటా మంచిగా, ఏం చేయను అని చెప్పిన. కాకపోతే వాళ్ళు అటు పోగానే నేను పనులు స్టార్ట్ చేసిన అనమాట. నేనే డిజైన్ చేసుకొని నేనే ఇట్లా ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసిన. అసలు ఈడ ట్విస్ట్ ఏంది అని అంటే మా మమ్మీ చీర, అసలు నాకు బ్లౌజ్ రాలే, కాకపోతే కుట్లిప్పి మరీ నేను కట్టుకున్నాను అనమాట. ఎందుకో నాకు కట్టుకోవాలని అనిపించి ఇంకా వెంటనే దెబ్బ తీసి మనకి శారీ డ్రాపింగ్ వచ్చి కదా, అందుకే కట్టేసుకున్నాను అనమాట. మంచిగా ప్లీటింగ్ వేసుకొని కట్టుకున్నా. జస్ట్ వాళ్ళు వచ్చి షాక్ అయ్యారు అనమాట. సో నేను ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా చూడండి. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం కూడా మంచిగా తులసమ్మ వారి దగ్గర ఇంకా అంత దీపం అయితే క్లీన్ చేసి, వాళ్ళు పోయిన తర్వాత బండలు కూడా కడిగినా నేను. సో అదంతా కడిగి ఇంకా క్లీన్ చేసుకొని మంచిగా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా ఇంట్లో అంతా అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చినా అనమాట. అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మమ్మీ దీపు డాడీ ఎట్లా సర్ప్రైజ్ అయ్యారో ఆ వీడియో పెడతా షార్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా దీపాలు అయితే పెట్టేసినాం. సో మీరందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకురా కార్తీక పౌర్ణమి. ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేయండి, అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి.
డాడీ అట్లది వాళ్ళిద్దరిని మళ్ళీ తాడు ఇట్లా తిప్పు మనం ఏం లేవు అయిపోయినాయి ఆడ సో ఇంకా అట్లా క్రాకర్స్ అన్నీ అయిపోయిన తర్వాత పాప మమ్మీ మేము పొద్దున్న వెళ్ళిపోతామని చెప్పేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టిందనమాట. మాకు పొద్దున కోసమని కర్రీ కూడా ఇప్పుడు వేసేసింది. సో అందరం కలిసి తినేసినాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు బస్ యాక్సిడెంట్స్ అయినాయి కదా, మీ అందరికీ తెలిసిందే. మా మమ్మీ ఫుల్ భయపడుతుంది అనమాట. పొద్దున పోయేటప్పుడు నిద్రలో లేపి మరీ చెప్తుంది, మంచిగా వండి జర చూసుకుంటూ వండి ఎక్కి వండి బిడ్డ అది అని చెప్తుంది. ఫుల్ భయపడ్డది మా అమ్మ అయితే. నాకు మస్తు బాధ అనిపించింది అప్పుడు పొద్దున్నే. సో ఇంకా అదంతా చెప్తా ఉండే అనమాట. ఎంతైనా మమ్మీ ప్రేమ మమ్మీ కదా. డాడీ కూడా ఎప్పుడు చెప్పలేడు, కానీ ఇప్పుడైతే ఫుల్ భయపడ్డాడు ఆయన కూడా. సో అదనమాట. సో ఇప్పుడే రీల్స్ చేసినాం అనమాట. ఈ వ్లాగ్ అంతా చూసారు కదా, ఎట్లా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనా స్నివల్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.